మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. మనోజ్ ఉన్నాడంటే ఏదో ఒక రిస్కీ షాట్స్ అవి ఖచ్చితంగా ఉంటాయి. అవును. సో మిరాయిలో అలాంటివి ఏమైనా చూడబోతున్నాం మనం. ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అండ్ మీకు టఫెస్ట్గా ఛాలెంజింగ్ అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయి? భైరవం ప్రెస్కి జనాల్లోకి వెళ్ళినప్పుడు హెవీగా లాగి నాకు ఇది స్లైట్ ఆల్మోస్ట్ మీకు టఫెస్ట్ టైంలో సపోర్ట్గా నిలిచింది ఎవరు? వైఫ్, మా అమ్మ, సిస్టర్. లోపల ఎలా ఉన్నా కొన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి, బయటికి మాత్రం అలా ఉండటం అలవాటు. అవునండి. అది ఎందుకని అంటే అలా సరదాగా ఉండటం ఇష్టం మీకు? అంతే. మై థాట్స్ అట్ టైమ్ ఆఫ్ లైక్ చాలా లైఫ్ అనుకొని అనిపించింది ఒక టైంలో. మై సిస్టర్ థాట్ ఏదో ఒక రోజు ఏ న్యూస్ వస్తుందో మనోజ్ గురించి, బ్యాడ్ న్యూస్ అనే లెవెల్లో ఫిక్స్ అయిపోయింది తను. సెకండ్ ఛాన్స్ ఇద్దాం, లైఫ్ ట్రై చేద్దాం అని అక్క దగ్గరికి వెళ్ళి పట్టేసుకొని పట్టుకొని ఏడ్చేసింది ఆ రోజు అక్క. హాయ్ మనోజ్ బాయ్. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఏంటి యాజ్ ఆఫ్ నౌ మీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది ఇప్పుడు? అసలు ఎలా ఉందనుకుంటున్నారు? చెప్పండి, ఏం ఆలోచిస్తున్నారు? నర్వస్గా ఉందా? నర్వస్ కంటే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. ఓకే. అనుకుని జరగాలని ఎక్కువ ఆశగా ఉంది. ఓకే. అండ్ మిక్స్డ్ ఎమోషన్స్గా ఉంది. ఓకే. యా, బట్ ఆ పని ఆ గ్యాప్ దొరకట్లేదు కదా, ఆలోచనకి ఎక్కువ గ్యాప్ లేదు కాబట్టి ఆ ఎక్సైట్మెంట్తోనే ముందుకు దూసుకెళ్తున్నాం. ఓకే. ఏంటి మరో రిలీజ్ సిద్ధమైంది విలన్గా. ఏంటి ఎలా ఉంది పిలుపు, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది విలన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత? దిస్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్, లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ అండి. అండ్ విలన్గా ఇచ్చినా కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ రెగ్యులర్ మామూలుగా వచ్చేసి ఉండే క్యారెక్టర్ కాదు. ఎందుకు అది అన్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ భైరవం చూస్తే దాంట్లో విలనీగా వీడి థాట్స్, వీడు చేసిన పనులు ఇవన్నీ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మిరాయ్, I wouldn't call him a villain. He is like larger than life character. Yes. Why ante he is a very big anti-force who believes in ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ను మీరు నేను కూడా బిలీవ్ చేస్తాము. సో ఆ బిలీవ్ చేసేది కాకపోతే ఇతను హ్యాండిల్ చేసే పద్ధతి రఫ్గా ఉంటుంది. అక్కడ ఎడ్జ్ తిరుగుతుంది అనమాట. మాట్లాడి సోదంటే ఏజెస్ అయిపోతుంది కదన్న క్యారెక్టర్. సో అన్డిజర్వ్డ్ ఉండకూడదు. వీడికి వారసత్వాలు ఇవన్నీ ఓకే, డిజర్వ్డ్, శక్తి ఉన్నవాడికి స్థానం దక్కాలి అని ఒక సింపుల్ ఇది. ఎంత కష్టపడి వచ్చినా కూడా మీ మనుషులు ఇంకా కులం మనోడా కాదా అని చెప్పి బ్రతుకుతున్నారు. మీరు ఇలాంటి వాళ్ళు బ్రతకాలా, వాళ్ళందరినీ చంపేయాలని ఒక మైండ్ సెట్. దానికి అవన్నీ జరగాలంటే లోకం మారాలి. ఆ లోకాన్ని మార్చే శక్తి ఎక్కడ ఉంది? ఒక అశోకుడు 9 పుస్తకాల్లోనే ఉంది ఆ శక్తి. అందుకు ఆ పుస్తకాలు ఎలాగైనా ఇతను సంపాదించాలని ఇతని లైఫ్ అంబిషన్ ఈజ్ క్లియర్. చీటింగ్ ఉండదు, డివోటింగ్ ఉండదు, స్కెచ్లు ఉండదు. బుక్ ఎక్కడుందని ఒక మాత్రం వెళ్తూ ఉంటాడు దానికోసం. సో యా, అండ్ చెప్పినప్పుడు కూడా ఈ మహాబీర్ లామాకి, ఈ బ్లాక్ స్వాడ్కి ఆ 9 పుస్తకాలు కానీ దొరికితే అప్పుడు లోపల మన మిరాయితో ఆపాలి. లేదంటే ఆ 9 పుస్తకాలు కానీ దొరికిపోతే హీల్ బికమ్ ద వరల్డ్ స్ట్రాంగెస్ట్ పర్సన్. వరల్డే కాదు, యూనివర్స్లో స్ట్రాంగ్ అయిపోతాడు, గ్యాలక్సీలోనే స్ట్రాంగ్ అయిపోతాడు. అండ్ ఈజ్ యాజ్ ఈక్వల్ టు 10 తలల రావణాసుడు. వీడికి ఒక తల జ్ఞానం ఉంది, ఇంకా 9 జ్ఞానాలు, వరల్డ్ సీక్రెట్స్ జ్ఞానాలు. ఈచ్ బుక్ క్యారీస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఒక నియమాలు, ఒక్కొక్క దాని గురించి శబ్ద గ్రంథం అని డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేస్తే 10 తలల రావణాసుడు అయిపోతాడు. అప్పుడు రావణాసుని సంహరించాలంటే ఎవరు రావాలి? రాముడు రావాలి. అంటే రాముడిని ఎదుర్కొనే క్యారెక్టర్ నాకు ఇచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ మైండ్ బ్లోన్ అనమాట. ఇది ట్రైలర్లో వచ్చింది కాబట్టి చెప్తారు కానీ, బట్ అంతకు ముందు అయితే చెప్పేవాళ్ళం కాదు ఇది. ఎందుకంటే మీరు చూస్తారు కదా బికాజ్ చెప్పలేవు. సో యా, ఈ క్యారెక్టర్ ఎదుర్కోవాలంటే శ్రీరాముడు సాయం ఉండాలి, రావాలంటే ఆ యుద్ధం ఎలా ఉంటుందో, అది ఎలా ఉంటుందో అనే ఒక ఊహ. బికాజ్ దిస్ ఇస్ నాట్ విత్ సింగిల్ పార్ట్, ఇట్స్ గోయింగ్ టు కమ్ ఇన్ మెనీ అనమాట. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది కూడా అది నెక్స్ట్ లెవెల్ ఇది. సో ద హోల్ యూనివర్స్ ఏం ప్లాన్ చేశాడో ఇట్స్ లార్జర్ దెన్ ద లైఫ్ అండి.
సో ఐ థింక్ దిస్ క్యారెక్టర్ అనుకున్నంత వర్కౌట్ అయిపోయి దేవుడి దేవుళ్ళు మేము నమ్మేది జరిగితే డెఫినెట్లీ దిస్ విల్ బీ ఎ రిమెంబర్డ్ ఇన్ లాట్ వేస్ అండి. ఓకే. అంటే కార్తీక్ ఘట్టంలోని క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ నేను ఖచ్చితంగా చేయాలనే హుక్ పాయింట్ కానీ, అంటే రక్తం మరిగిపోయి నేను ఖచ్చితంగా ఇది చేసేయాలని అనిపించిన పాయింట్ ఏంటి అసలు? అంటే క్యారెక్టరైజేషన్ బికాస్ నాది కూడా ఐ బిలీవ్ ఇన్ ద సేమ్ థింగ్. ఐ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ. ఐ బిలీవ్ ఇన్ నా కష్టపడేటోడికి ఫలితం రావాలి. అర్థమైందా? రాత ఒకటిది, అవార్డులు ఇంకొకటిది. సో ఆ మైండ్ సెట్ ఉన్న లోకల్లో నాకు కూడా ఐ హ్యావ్ దోస్ నియమాలు. బట్ లేజీగా ఉన్నప్పుడు బతకూడదు అని కూడా ఏదో క్యారెక్టరైజేషన్లో ఉంటుంది. అవును. ఓకే. ఈ సోమరబోతులు కూడా ఉండకూడదు, ఫస్ట్ వాళ్ళు వేయాలి దీంట్లో. ఓకే. యా. ఓకే. అంటే ఈ క్యారెక్టర్ డెఫినెట్గా హీరోకి ధీటుగా, అంటే హీరో క్యారెక్టరైజేషన్కి ధీటుగా ఉంటుంది. దీనికి కూడా ఖచ్చితంగా మీరు చాలా హోంవర్క్ చేయాల్సి వస్తుంది. సో ఈ క్యారెక్టర్ మౌల్డ్ అవ్వటానికి మీరు చేసిన హోంవర్క్ ఎలాంటిది? హోంవర్క్ అంటే మోస్ట్లీ వర్క్డ్ ఆన్ స్వాడ్ ఫైట్ స్టంట్స్, దానికి ఎక్కువ టీడియస్గా అయిందండి. అండ్ డైరెక్టర్ గారితో నేను సెట్లో ఉన్నప్పుడు వన్స్ యాక్షన్ నా బాడీ లాంగ్వేజ్ అంతా వచ్చిన తర్వాత ఇంకా డైరెక్టర్ గారు ఓవర్ ద 3 years ఈ రోజు ఎక్స్ప్లెయినింగ్ క్లియర్గా క్యారెక్టర్, మైండ్, వీడి హిస్టరీ, బ్యాక్, అంటే మొత్తం వీడి జీవితం ఏంటో వీడికి తెలుసు. సో అండ్ ఈవెన్ రైటర్ మణి గారు హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ సో ఈవెన్ డైరెక్టర్ గారు హ్యాస్ ఎ గ్రేట్ టీమ్. అనిల్ కానీ హీ హ్యాస్ ఎ గ్రేట్ డైరెక్షన్. అండ్ మనోజ్ కానీ ఎవ్రీబడి, హిస్ టీమ్ ఇస్ రియలీ గుడ్ అండ్ హార్డ్ వర్కింగ్. ఇంత హార్డ్ వర్కింగ్ టీమ్ నేను ఎప్పుడు చూడలేదు. రాత్రులు పగలు అసలు సినిమా తప్ప ఇంకేం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ లవ్ అబౌట్ ద టీమ్ ఇస్ నో వన్ ఇస్ షార్ట్ ఫ్యూజ్డ్. ఇంత లార్జ్ చేసుకున్న సెట్లో ఒకరోజు అరుపు వినింది లేదు. అండ్ ఒకవేళ వాళ్ళు ఏదైనా అరిచినా కూడా ఇట్ బీ ఇన్ వర్క్ జరిగే టోన్లో కానీ ఒకరిని హర్ట్ చేసే విధానంలో ఎప్పుడు లేరు. అండ్ డైరెక్టర్ గారు కూడా ఒక హెడ్ ఫోన్ పెట్టుకుని ఇంతే ఉంటుంది. ఆయన అరుపు కానీ ఆయన మాట వినిపించదు. ఈజ్ ఆల్వేస్ సెంటర్డ్. ఈజ్ ఆల్వేస్ he keeps his temper in his check and by naturally. So I wonder, నేను అది కార్తిక్ గారి దగ్గర నుంచి ఇన్ మై పర్సనల్ లైఫ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్, ఓకే ఆయనలాగా ఉండాలి, ఆయనలాగా ఇది చేయాలనేసి. ఈజ్ బికమ్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ యాజ్ అ హ్యూమన్ అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ అ టెక్నీషియన్. అండ్ ఫస్ట్ టైం ఒక సినిమా తీసేటప్పుడు, ఒక టెక్నీషియన్ తీసేటప్పుడు ఆయన తీసేది ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ అనమాట. ఓకే. ఈ వాజ్ ఫార్ సుపీరియర్. చాలా ఫ్యూచర్లో ఉన్నాడు ఆయన. ఓకే. అంటే మీరు యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్గా మేజర్ చంద్రకాంత్తో స్టార్ట్ చేసేసారు జర్నీ. బ్రహ్మ అదే గృహలక్ష్మి 11 months, ఓకే. బ్రహ్మ 3rd standard, తర్వాత మేజర్ చంద్రకాంత్, తర్వాత పుణ్యభూమి నాదేశ్. ఓకే. అదే అక్కడి నుంచి నెక్స్ట్ హీరోగా ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ విలన్, వాట్ ఎవర్ స్ట్రాంగెస్ట్ విలన్. సో ఈ ప్రయాణం, ఈ ప్రతి ఫేజ్ని ఎంజాయ్ చేసేవారు? అఫ్ కోర్స్ ఫుల్ అండి. ఎప్పుడు ఐ వాజ్, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చదువు అప్పేది కాదు. సో ఓన్లీ స్పోర్ట్స్, థియేటరు, డ్రామాలు, సాంగ్స్, స్టేజ్ మీద డ్యాన్స్లు, కల్చరల్స్. సో దీంతోనే నా లైఫ్ అంతా సినిమాలు. అండ్ నేను ఎప్పుడు ఐ యూస్ టు లవ్ కామెడీ బాగా చిన్నప్పుడు గ్రోయింగ్ అప్. అండ్ జాకీ చాన్, యాక్షన్ అంటే ఇంక జాకీ చాన్, కామెడీ అంటే ఇంక జాకీ చాన్ సినిమా, ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారికి వీరాభిమాని గ్రోయింగ్ అప్. నేను బ్యానర్లు కట్టేవాడిని తిరుపతిలో ఆయనకి. ఆయనకి తెలుసు ఆ విషయం. సో దట్స్ మై లైఫ్ వాజ్ ఆల్వేస్ సరౌండెడ్ బై మూవీస్ అండ్ ఆల్వేస్ అండ్ గ్రేట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇది. ఓకే. అంటే ఇది ఒక డిఫరెంట్ ఫేజ్ కదా. అంటే హీరోగా ఉన్నప్పుడు, నెక్స్ట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడ్ కానీ ఇది ఉన్నప్పుడు మీరు డిఫరెన్స్ ఏంటి గమనించారు? అంటే కొంచెం రిలాక్స్ అయిపోయారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు హీరోగా చేసినప్పుడు ఎక్కువ బర్డెన్ ఉంటుంది. సో మొత్తం అంత భుజాల మీద తీసుకొని ముందుకు తీసుకెళ్ళటం, ఇది ఈక్వల్లీ బర్డెన్ అండి. హెవీ బర్డెన్ ఇది కూడా. అంటే బర్డెన్ ఇన్ ద సెన్స్, ఇఫ్ యూఆర్ సెన్సింగ్ ఇన్ దట్ వే, డెఫినెట్లీ దిస్ ఆల్సో వెన్ ఇట్స్ ఈక్వల్లీ పవర్ఫుల్ అండ్ ఇట్స్ మోర్ లార్జర్ దెన్ లైఫ్, దెర్ విల్ బి ఎన్ ఎడ్జ్ ఆఫ్ తేడా అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ నేను కమింగ్ అండ్ డూయింగ్ ఇట్, యూనో, ఐ హ్యావ్ మై ప్రాజెక్ట్స్, ఐ హ్యావ్ మై సోలో ప్రాజెక్ట్స్. వీళ్ళందరూ 2-3 years ఇప్పుడు ఏదైతే డేవిడ్ రెడ్డి కానీ, రక్షక్ డైరెక్టర్ గారు అయితే 3.5 years ఆల్మోస్ట్ నా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు ఆయన. ఓకే. ఇది అవ్వను, ఎందుకంటే హ్యావ్ టు రిమూవ్ గడ్డం. సో ఆయన కదా ఇంకో నెక్స్ట్ మంత్ ఇంకో అనౌన్స్మెంట్ రాబోతుంది. అత్తర్ సాహిబ్ ఆయన కూడా శేఖర్ రెడ్డి గారు 2 years నుంచి వాజ్ లైక్ లేదన్నా చేద్దాం, కరెక్ట్గా అన్నీ సెట్ అయ్యాక చేద్దాం. అండ్ నిజంగా వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తినా రుణపడి ఉండాలి నేను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి కోసం వెయిట్ చేయరండి. అలాంటిది వెయిట్ చేసి నాతో మీరు చేయండి, ఈ సినిమా మీద నమ్మకం ఉంది, మీరు ఒప్పుకున్నారంటేనే, ఊరికే ఒప్పుకోరు, మీరు నమ్మకంతో వాళ్ళందరూ వెయిట్ చేశారంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్. అండ్
వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా సారీ చెప్పుకోవాలనుకుంటున్నారు, ఎందుకంటే నేను చెప్పి ఆపలేదమ్మో వాళ్ళే ఆగారు. సో నేను చెప్పాను, మీరు ఏదైనా చేసుకోరండి పర్వాలేదు, ఐ బిలీవ్ ఇన్ యూ అంటే, లేదు మేము ఇది చేయాలనుకుంటున్నాం, మేము వెయిట్ చేస్తాం అని చెప్పి దే డిడ్ ఇట్. సార్ రీసెంట్గా రజనీకాంత్ గారిని కలిశారు, అవునండి. ఆయనకు ట్రైలర్ చూపించారు, ఆయన ఫీడ్బ్యాక్ ఏంటి, ఆయన మీకు బెస్ట్ విషెస్ అందజేశాడు? నాకు చాలా హ్యాపీగా ఉంది. కూలీకి ముందు కలిశానండి హైదరాబాద్కి వచ్చినప్పుడు. ఆయన చాలా సపోర్టివ్గా ఎంకరేజ్ చేసి యూ షుడ్ కీప్ డూయింగ్ ఫిలిమ్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ నువ్వు ఎంత మంచి సినిమా చేస్తున్నావు, ట్రైలర్ చాలా బాగుంది, ప్రతి ఒక్కరు బాగా చేశారు, డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేశారు అండ్ హీ విష్డ్ మీ రియలీ, హీ బ్లెస్డ్ మీ అండ్ ఐ టుక్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ హీ లైక్డ్ ఇట్. అండ్ లేకపోతే ఆయన మొహమాటంలో అక్కడ చెప్పేస్తారు, సో ఆబ్వియస్లీ ఆయన చెప్పకపోతే ప్రపంచంలో ఎవరు చెప్తారు, సో యా హీ డిడ్ ఇట్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ హీ లైక్డ్ ఇట్ అండ్ ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయని ఎప్పుడూ ఉంటుంది, బట్ ఈ సినిమాకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుందనేసి ఆశిస్తున్నారండి. చిన్నప్పటి నుంచి మంచి బాండింగ్ అనుకుంటా మీకు రజనీకాంత్ గారికి, అంటే కలిసి ఎప్పుడు నాన్నగారికి ఫ్రెండ్ కదా ఇప్పుడు, సో కెరీర్ గురించి ఎప్పుడైనా మాట్లాడుతుంటారు సార్, సలహాలు ఇవ్వటం కానీ ఏమన్నా? అది ఉంటుంది కదండి. సో ఇప్పుడు ఫాదర్ ఫ్రెండ్స్ అంటే మన అందరి ఇళ్ళల్లో ఫాదర్ ఫ్రెండ్స్ మన అంకుల్తో వచ్చి క్లాసులు పీకుతారు, అలాగే అవుతుంది, బట్ అంకుల్ది అలా ఉండదు, ఆ స్టైల్ ఉండదు. ఓకే, ఆయనది ఆ స్టైల్ ఉండదు. హీఈస్ లైక్ ప్రాక్టికల్గా ఆయన ఒక కథలాగా ఏదో ఒకటి చెప్పి సింపుల్ ఉంటారు, హీ బ్యాక్సెస్ అప్, సో హార్ష్గా ఉండదు అది. కాకపోతే వచ్చిందంటే మాత్రం దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, ఓకే, ఆ ఫైర్ తట్టుకోలేరు ఎవరు. ఓకే. అంటే మీ సినిమాల్లో ఖచ్చితంగా మనోజ్ ఉన్నాడంటే ఏదో ఒక రిస్కీ షాట్స్ అవి ఖచ్చితంగా ఉంటాయి. అవును, సో మిరాయిలో అలాంటివి ఏమైనా చూడబోతున్నావు మనం? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అండ్ దానికి ఎఫర్ట్స్ ఏం చేసాం ఏంటనేది ఇంకా ఒక 1 or 2 daysలో ఏదో మేకింగ్ వదులుతున్నారు అనుకుంటాను. సో దాంట్లో మీకు తెలుస్తుంది వాట్ ఆల్ వర్క్ వీ డిడ్ అండ్ వాట్ ట్రైనింగ్ యూ వెంట్ త్రూ అనేది. అంటే మీకు టఫెస్ట్గా ఛాలెంజింగ్ అనిపించిన సీన్స్ ఏమన్నా ఉన్నాయి అసలు, ఇలాంటి ఒక యాక్షన్ సీన్స్ కానీ అలాంటివి ఏమన్నా దీంట్లో? ఆ క్లైమాక్స్ అప్పుడు నాకు ఫైనల్గా భైరవం ప్రెస్కి జనాల్లోకి వెళ్ళినప్పుడు హెవీగా లాగి నాకు ఇది స్లైట్ ఆల్మోస్ట్ డిస్లోకేట్ అవ్వలేదు, ఆల్మోస్ట్ అవ్వబోయింది ఓకే రిస్ట్. సో ఆ బ్యాండ్ పెయిన్ ఉన్నింది నాకు. సో అండ్ దాని ఇమీడియట్గా క్లైమాక్స్ ఫైట్ ఉన్నింది నాకు ఓకే ఆ రిలీజ్ వెంటనే. సో ఇంకా సగం తీసాము, అనదో సగం పాటు విచ్చి తీయాలి స్వర్డ్. అండ్ మొత్తం ఏంటి కత్తి తిప్పడంలోనే ఇంతే కత్తి తిప్పడం, ఈ రిస్ట్ నాకేసింది ఏంటి కత్తి ఇలా కదలకుండా ఇలా ఉన్నింది. షార్ట్ అప్పుడు ఇది కత్తి తీసేటోడిని తిప్పేటోడిని, అది 2 వారాల్లో మానేది 2 నెలలకు వెళ్ళింది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ కత్తి కొంచెం పొజిషన్లో ఇలా పెట్టినప్పుడు కెమెరా యాంగిల్కి ఇలా ఉంటుంది, కరెక్ట్ పొజిషన్ ఉండాలి, ఆ లైట్ ఇలా పడాలి కరెక్ట్గా. ఆయన కార్తిక్ గారు అసలే వెరీ పర్టికులర్. సో అలా పెట్టి ఫస్ట్ టేక్ అలా ఉన్నాను, 2వ టేక్ అలా అన్నారు, 3వ టేక్ డింగ్ ఆయన సార్ చెయ్యి ఉనుకుతుంది సార్, చెయ్యి ఉరకట్లేదు సార్, ఉనికేది కత్తి అని చెప్పేటట్టు. సో ఈ రీమేజ్ ఎన్నిసార్లు పెట్టి, సో దట్స్ వన్ థింగ్. బట్ అందరికీ తగులుతుందండి, ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. అందరికీ తేజకు కూడా బాగా తగిలింది అండ్ తేజ కూడా రిస్ట్ తగిలింది. ఓకే, ఇదే క్లైమాక్స్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్లైమాక్స్ చేసేటప్పుడు తేజకి వన్ కేమ్ స్టిక్, నా కత్తి కూడా ఇద్దరు ఫోర్స్ కొట్టినప్పుడు ఇది వెంట్. సో విత్ దట్ పెయిన్ హీ కంటిన్యూడ్ టు ఫినిష్ ద క్లైమాక్స్ అండి. అండ్ సేమ్ థింగ్ ఇక్కడే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఫైట్లో డైరెక్టర్ గారు వద్దు ఇది వైరు లేకపోతే ఎన్నైనా పెట్టి చేయిస్తాను మిమ్మల్ని చేయలేను అది ఇది ఉన్నారు. ఆయన అలా బ్రేక్ వెళ్ళి వచ్చే లోపల ప్రాక్టీస్ చేసేస్తున్నారు రోప్, అది ఒక మనిషి మీద ఎక్కి తిరిగి ఇలా రోల్ చేయడం అనమాట. ఇంకా ఆయన ప్రాక్టీస్ చేయడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఆయన వచ్చేసి ఉండండి మీకు చేయలేదు, అదేదో కెమెరా ముందే చేసాడు అని చెప్పి దెన్ వీ వెంటనే ఐ డిడ్ దట్ షార్ట్ ఇన్ సింగిల్ థింగ్ అనమాట. అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ గుడ్. అంటే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ భైరవం కంటే ముందు కదా, దాని సెట్కి వెళ్ళడమే ఫస్ట్ ఫైట్, అదే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్తోనే మొదలుపెట్టాం షూటింగ్ నేను 3 years బ్యాక్, 2.5 years బ్యాక్. తర్వాత దెన్ నాకు చాలా ఉండింది మైండ్లో, సరే ఐ వాజ్ యూఎఫ్సి ఇవన్నీ నేను మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఎప్పటికప్పుడు ఐ వాజ్ లెర్నింగ్. బట్ దెన్ మైండ్ అప్పుడు లాగా స్టంట్స్ చేయగలుగుతామా, లైక్ చిన్న గ్యాప్ వచ్చింది, మళ్ళీ అది టైమింగ్ ఉందా, నాకు మనిషిని కదండి, నాకు ఆ ఫీలింగ్స్, నాకు ఆ చిన్న చిన్న డౌట్స్ ఉన్నింది. ఫస్ట్ డే ఉన్నా కూడా సెకండ్ డేకి అగైన్ ఐ గాట్ మై కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే 1-2 చేసేసానో ఓకే టైమింగ్ ఉంది, చాపకి అయితే చిగ్గా అనుకుని ఒక దీంట్లో ఫస్ట్ 1-2 days వెళ్ళక ముందు మాత్రమే చాలా నర్వస్, చాలా క్వశ్చన్స్ నా మీద, కెన్ ఐ డూ ఇట్, నా వల్ల అవుతుందా, అదే టైమింగ్ ఉందా, అదే చేయగలుగుతానా అని. బట్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు అండ్ ద హోల్ టీమ్, దే టుక్ రియలీ గుడ్ కేర్ ఆఫ్ మీ అండ్ దే గేవ్ మీ, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది వాళ్ళే అండ్ దే కంప్లీట్ క్రెడిట్ గోస్ టు దెమ్ ఓన్లీ అండి. ఎలా సార్, అంటే డైరెక్టర్ కాంప్రమైజ్ అయ్యే వరకు చేస్తూనే ఉంటారా, లేకపోతే మీరు కూడా అంటే ఖచ్చితంగా మీ ఆ షాట్ బాగా వచ్చిందని వచ్చే వరకు మీరు చేస్తూనే ఉంటారా సార్? షాట్లు ఎలా
ఎలా ఉంటుంది మీ అంటే మాకు నచ్చినప్పుడు డైరెక్టర్ గారు ఇంకోటి అని చెప్పేసి వీళ్ళు డెఫినెట్లీ సార్ వీ వాంట్ గో వన్ మోర్ అండ్ వాంట్ ట్రై వన్ మోర్ అని చెప్తాం. అండ్ సమ్గా డైరెక్టర్గా ఇది బాగా వచ్చేసింది అన్న దొరికేసింది అంటారు. ఇంకొకసారి అన్నప్పుడు ఓకే చేయి అంటారు. దే వోంట్ స్టాప్, ఎందుకంటే దే ఆల్సో ఇంకేదైనా దొరకచ్చు. అండ్ మేము ఇంకోటి చేసిన తర్వాత దెన్ విల్ మేక్ ఎ డెసిషన్, లేదు అదే బాగుందంటే ఓకే అదే వెళ్ళిపోదాం అండి. సో లైక్ దట్. అండ్ మోస్ట్లీ ఇట్స్ డైరెక్టర్ గారే వెరీ ప్రిసైజ్. అండ్ నా ప్రతి మూమెంట్, ఐబ్రో, కళ్ళు చూపు దగ్గర నుంచి డైలాగ్ ఎక్కడ లేగాలి, ఎక్కడ దిగాలి, క్యాజువల్గా చెప్పాలా, పట్టి చెప్పాలా, ప్రతిదీ ప్రెసైజ్గా డైరెక్టర్ గారు. ఐ బికమ్ ఏ ఫ్యాన్. అంటే ఒక యాక్టర్గా ఒక మూడు, ఓకే దీన్ని ఇలా చేయాలని, నాలో ఒక యాక్టర్గా నాలో ఏం బెస్ట్ ఉందో అదే పెడుతుంటాను బయటికి. కొత్త ట్రై చేసేదానికి ఎనీ యాక్టర్కి ఉంటుంది అది. ఇంకో కొత్తది ఏదైనా తీసుకొచ్చేదానికి ఇప్పుడు అవసరమా, లేకపోతే ఎందుకు తెలియదు కాబట్టి నాకు అది చేయగలుగుతాననేది నాకు డిస్కవరీ తెలియదు. దట్స్ వై డైరెక్టర్ కమ్స్ ఇన్. నాకు తెలియంది నేను ఓకే ఇలా ఆలోచిస్తే ఇలా చేయగలుగుతానా అనేది హీ టాట్ మీ మెనీ థింగ్స్ అండి. ఐ థింక్ నాకు చంద్రశేఖర్ ఎలియేటి గారి తర్వాత అన్ని టెక్నిక్, అన్ని ఇది ఆభావాలు ఎలాగ ఇది చేయాలని నాకు క్రిస్టల్ క్లియర్గా నేర్పించింది కార్తీక్ ఘట్టమనేని గారండి. ఓకే, అంటే మీకు తేజుకు ఈ సినిమాలో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పేసి అన్నారు. అవును, అవి లీక్ చేయొచ్చు కదండి. ఇంకంతే నాకు సర్ప్రైజ్ ఇస్తారు. విశ్వ గారు వచ్చి అదిదా సర్ప్రైజ్ వాటిని వేరే సర్ప్రైజ్ ఇస్తారు నాకు. సో రియలీ అండి, ప్రొడ్యూసర్ గారు కూడా విశ్వ గారు తప్ప వేరే వాళ్ళు ఇంత సపోర్ట్ చేసి ఉంటారా అనేది నమ్మల్ని ఐ కాంట్ టెల్ అండి. బికాస్ ఇది ఎప్పుడో హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత చేస్తే ఓకే అప్పుడు చాలామంది చేస్తారు పాన్ ఇండియా హిట్ అయిందని. హనుమాన్ రాకముందు తేజాన్ని నమ్మి, నేను అంతకుముందు నేను గ్యాప్ ఇచ్చిన నన్ను నమ్మి, కార్తీక్ ఘట్టమనేని గారు కేవలం ఆ స్క్రిప్ట్ మీద నమ్మి, విశ్వ గారు ఫస్ట్ డే చెప్పారు మనోజ్ ఇంతకుముందు స్టార్లాగా స్టార్ పవర్ అవంతా ఇప్పుడు లేదు. ఎస్, స్టార్గా పుల్ ఉంటుంది, కానీ ఫస్ట్ షోలో తేడా వస్తే ఆ తర్వాత స్టార్ లేదు, ఏమీ లేదు. స్టార్ అయినా హిట్ అవ్వాల్సిందే, నార్మల్ అయినా ఫస్ట్ షోలో టాక్ రావాల్సిందే, విచ్ ఇస్ వెరీ ట్రూ. అదే ఉంది 3 years బ్యాక్ ఏమన్నారు, ఈ రోజుకి అదే ఉంది. సో అది నమ్మి ఆయన, నేను కథను నమ్మాను, ఈ వరల్డ్ని నమ్మాను, మనం అందరిని నమ్మి చేద్దాం దీని అన్నారు. అదేవిధంగా ఏమీ కాంప్రమైజ్ అవ్వకుండా ఏది 3 years వరకు ఒక సెట్ అయితే దాదాపు 6 months 1 year హోల్డ్ చేశారండి ఆయన. గ్రౌండ్లో వేసి అది వర్షం వచ్చి పడిపోతే కూడా దాన్ని మళ్ళీ బిల్డ్ చేసి మళ్ళీ షూట్ చేశారు. హౌ మెనీ పీపుల్ వుడ్ డేర్ టు డూ దట్? సో అండ్ హీ బిలీవ్ ద స్క్రిప్ట్ సో మచ్ అండ్ హీ సపోర్టెడ్ అస్. అండ్ అందరం నమ్మి నిలబడిపోయి చేసామని సినిమా. ఐ థింక్ అండ్ ఐ హోప్ అండ్ ఐ ట్రస్ట్, హోప్ కూడా కాదు, ఐ ట్రస్ట్, ఐ బిలీవ్ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అండ్ మంచి ఆదరణ వస్తుందని ఐఎమ్ ట్రస్టింగ్ ఇట్ అండి. అంటే ఎలాంటి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది సార్? అంటే మొన్న ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నిజంగా స్టన్నింగ్, అందరు మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీలా ఇప్పుడు టాప్ ట్రెండింగ్లో ఉంది సినిమా. సో విజువల్గా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ అంచనా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు రీచ్ అవుతుంది? ట్రైలర్కి ఏదైతే అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారో అది మాత్రం యూజువల్లీ 100% రీచ్ అవుతారండి. 100% రీచ్ అవుతారు. ఓకే, ఇట్స్ ఫినామినల్గా తీశారు. ఓకే, అంటే మీ క్యారెక్టరేషన్ని ఎంతవరకు ఆడియన్స్ ఎంజాయ్ చేయబోతున్నారు? దే రియలీ ఎంజాయ్ అండి. వీటితో కోపం ఎలా ఉందో చిన్న ఫన్ ఫ్యాక్ట్ కూడా ఉంటుంది ఈ క్యారెక్టర్ది. సో ఈజ్ వెరీ మైండ్ని పట్టలేదు మీరు ఇతన్ని. సో యా, ఇట్ విల్ బీ ఇంపాక్ట్ఫుల్. బయటకు వచ్చినప్పుడు మాత్రం మైండ్ నుంచి తీయలేరు, అది గ్యారంటీ. అంటే మీరు రీఎంట్రీ అంటే కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలోకి వచ్చినప్పుడు, మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఇలాంటి ఒక సినిమా కోసం వెయిట్ చేశారా సార్ మామూలుగా? అంటే భైరవంకు ముందు ఒప్పుకున్న సినిమా కదా ఇది. అవును, అంటే అహం బ్రహ్మాస్మి కూడా కొంచెం లార్జర్ దెన్ లైఫ్ నేను డిఫరెంట్ ప్యాటర్న్లో అనుకున్నామండి అది కూడా. అండ్ ఐ వాస్ థింకింగ్ ఇలాగే, అంటే మై థాట్స్ ఆల్సో వచ్చినప్పుడు సో వాట్ కెన్ వీ డూ. నేను కూడా చాలా కల్చరల్లీ చాలా డీప్కి వెళ్ళాను అనమాట నా దీంట్లో. భారత్ జ్ఞాన్ అని ఒక మన హిందువుల కథలు, మనకి జరిగిన మా గ్రంథాల్లో ఉన్న విషయాలు, బుక్స్ అని కలెక్ట్ చేసి వరల్డ్ వైఫ్ ప్రొఫెసర్స్ అండి, వైఫ్ అండ్ హస్బెండ్, భారత్ జ్ఞాన్. సో వాళ్ళ దగ్గర కంటిన్యూస్ ఎన్నో నంబర్ ఆఫ్ అవర్స్ వాళ్ళతో చెన్నై బేస్డ్ అండ్ దేర్ అఫిలియేటెడ్ విత్ హిందూ యూనివర్సిటీ. అండ్ అన్నిటికీ ప్రాక్టికాలిటీ లింకే చెప్పారు. సో లాట్ ఆఫ్ క్లాసెస్, లాట్ ఆఫ్ ఇది నేర్చుకున్నాను. సో వాట్ ఎవర్ ఐఎమ్ చూసింగ్, వాట్ ఎవర్ అంటే హౌ యూ విల్ చూజ్ అండి, మాకు ఇది చేయాలన్నప్పుడు అవి వస్తాయి. వాట్ యూ వాంటెడ్ యూనివర్సిటీలో అట్రాక్టివ్, దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. సో నేను ఇలా చేసే దాంట్లో కూడా ఐ థింక్ దిస్ మ్యాచ్ సో మచ్ అబౌట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ద నెక్స్ట్ జనరేషన్. రాముడు ఏంటి, వీటిలో ఏంటి, ఒక సమస్య వచ్చినప్పుడు దేవుళ్ళు ఎలా చేశారో అది మన రియల్ లైఫ్కి ప్రాక్టికల్గా ఎలాగా వాడాలి అనే కాన్సెప్ట్లో వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ దిస్ కేమ్ రైట్ అండ్ ఫిట్ ఇన్ టు దట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. దీని ద్వారా ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు చాలామంది అబౌట్ అవర్ హిస్టరీ, మైథాలజీ,
మన దేవుళ్ళ గురించి జరిగిన కథల గురించి. ఓకే. అంటే యాక్చువల్గా మీరు అంటే మళ్ళీ ట్రాక్ చేంజ్ చేయాలని అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది సార్ అంటే మీకు? నాకు ఫస్ట్ సినిమా నుంచే ఉందండి. ఐ వాజ్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అందుకే మీరు ఊకొడతారు లీక్ పడతారు చూస్తే గ్రే షేడ్స్తోనే వచ్చింది అది స్టార్టింగ్లోనే. దెన్ ఎల్లంగా ఈ టర్న్ బికాజ్ లైక్ దట్. బట్ నాకు ఎప్పుడు ఐ హ్యాడ్ దట్ ఇన్ బిల్ట్ ఇట్ బి ఐ వాంటెడ్ టు డూ యూ కెన్ ఎక్స్ప్లోర్ సో మచ్, యూ కెన్ బీ వైల్డ్ దాంట్లో. సో ఆల్వేస్ ఐ గ్రూ అప్ లుకింగ్ అప్ మై ఫాదర్ వెరీ క్లోజ్లీ, లైక్ హౌ ఒక క్యారెక్టర్కి వేరియేషన్, అందరూ అబ్బాయి ఈ క్యారెక్టర్కి యాజ్ ఎ కొడుకు ఓకే నేను కూడా అన్ని క్యారెక్టర్లు చేయాలి. నాకు కూడా ఆ ఇంట్లో పెరిగి నాకు అది ఇన్బిల్ట్ ఉందండి. సో నాకు ఈ క్యారెక్టర్ చేయాలి, రేపు ఒక కామెడీ రోల్ వచ్చినా నేను చేసేదానికి రెడీ. ఓకే. సో నాట్ రెస్ట్రిక్టింగ్ కామెడీ రోల్ వచ్చి ఇఫ్ ఇట్స్ స్ట్రాంగ్ అండ్ కామెడీ ఇంపాక్ట్ఫుల్ రోల్ ఐ డెఫినెట్లీ గో అండ్ డూ ఇట్. ఓకే. అంటే మీకు టఫెస్ట్ టైంలో మోర్ అంటే సపోర్ట్గా నిలిచింది ఎవరు సార్ ఈ మధ్య కాలంలో కానీ? నా వైఫ్ మా అమ్మ సిస్టర్ ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు ఆడవాళ్ళే నిలబడారు. ఎప్పుడు ఐ వాజ్ సరౌండెడ్ విత్ అండి మా అమ్మ మా అక్క. అంతే ఇట్ వాజ్ లైక్ దట్. ఓకే. మై సపోర్ట్. అందుకే నాకు ఉమెన్ అన్నా వాళ్ళకి ఏదైనా అన్నా ఒక ఐ థింక్ దట్స్ వై ఐఎమ్ మోర్ ఇన్ దట్ ఫ్రంట్ సపోర్టివ్ టు దెమ్. అంటే ఎప్పుడు మీరు ఇంత సరదాగానే ఉంటుంటారా సార్ సెట్లో కానీ ఇంట్లో కానీ బయట కానీ? అంతే లోపల ఎలా ఉన్నా కొన్ని అగ్నిపర్వతాలు బద్దలైతున్నా బయటికి మాత్రం అలా ఉండటం అలవాటే. అవునండి. అది ఎందుకని అంటే అలా సరదాగా ఉండటం ఇష్టం మీకు? అంతే అండి. నాకు ఎప్పుడైనా ఏ మనిషి అయినా అంటే నాది వేరే వాళ్ళకి రుద్దకూడదనే ఒక థాట్ ఉంటుంది. అండ్ దట్స్ హౌ ఐఎమ్ ఫ్రమ్ చిన్నప్పుడు. నాది ఎప్పుడైనా బాధపడినా ఇది పడినా నా క్లోజ్ ఫ్రెండ్స్తో ఓపెన్ అయిపోతారు. నేను ఐ డిస్కస్ విత్ మై ఫ్రెండ్స్. అండ్ నేను ఒక టైంలో డిస్కస్ చేయడం మానేసినప్పుడే మై థాట్స్ అట్ టైమ్ ఆఫ్ లైక్ చాలు లైఫ్ అనుకుని అనిపించింది ఒక టైంలో. మై సిస్టర్ థాట్ ఏదో ఒక రోజు ఏ న్యూస్ వస్తుందో మనోజ్ గురించి బ్యాడ్ న్యూస్ అనే లెవెల్లో ఫిక్స్ అయిపోయింది తను. అండ్ దెన్ ఐ డిసైడెడ్ ఒకరోజు అక్క నన్ను థెరపీ జాయిన్ అవ్వమనింది. నీకేమైనా అక్కతో కొట్లాడేవాడిని, అరిచేవాడిని తన్ని, నీకేమైనా పిచ్చారు, నాకేమైనా సైకో అనుకుంటున్నావా, పిచ్చి అనుకుంటున్నాను, ఒకటి బాధపడుతూ ఉంటే థెరపిస్ట్కి వెళ్ళమంటావని ఐ వాజ్ లైక్ దట్. ఒకరోజు అర్థమైపోయింది నాకు ఒక చిన్న రియలైజేషన్ పాయింట్. ఓకే నేను వాట్ ఐమ్ ఐ డూయింగ్ టు మై ఫ్యామిలీ, నేను ఇది చేసి ఏదైనా అయితే అలాగా. కాకపోతే నాకు ఒక పక్క అది ఉంది కానీ ఇంకో పక్క నాకు ఉండాలని లేదు. అలా ఉంది నా మైండ్ స్పిట్టలే. నాకు కాదు, ఇది కాదు, లోకం తప్పు, ఇది కాదు, ఎవరు కరెక్ట్గా లేరు, నాకు తెలిపోయింది. దెన్ ఒకరోజు నాకు ఎందుకో సెకండ్ ఛాన్స్ ఇద్దాం, లైఫ్ ట్రై చేద్దాం అని అక్క దగ్గరికి వెళ్ళి పట్టేసుకొని నాకు బ్రతకాలం ఉంది, అదేదో థెరపీ అన్నావు కదా అది చెప్పక్క ట్రై చేస్తానంటే పట్టుకొని ఏడ్చేసింది ఆ రోజు అక్క. ఏడ్చి ఇమీడియట్గా సెట్ చేస్తే అప్పుడు ఒక దేవుడిలాగా ఒక థెరపిస్ట్ ఆవిడ వచ్చారు, వెరీ యంగ్ ఆవిడ వచ్చి. దెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్. అప్పుడు అర్థమైంది థెరపీ అనేది అది పిచ్చిగా ప్రమోట్ చేసాం మనం. దెన్ ఐ అండర్స్టూడ్ ఆ థెరపీ వల్ల నాకు నేను ఆలోచించేదంతా కరెక్ట్ అనింది. నువ్వు ఆలోచించేది కరెక్టే, బాధ కరెక్టే, కాకపోతే దానికి అదర్ సైడ్ కూడా ఉంటుంది కదా అనేసి షీ స్టార్టెడ్ టెల్లింగ్ అదర్ యాంగిల్. ఈ యాంగిల్ ఎందుకంటే నువ్వు బాధలు ఉన్నప్పుడు ఒకటి నమ్మేసి దెబ్బ తగిలినప్పుడు బాధలోకి వెళ్తావు. అది నీ దగ్గర వాళ్ళు ఫ్రెండు వాళ్ళు చెప్తే గొడవకి వెళ్తావు. నీకేం తెలుసురా నీకు ఎందుకంటే మన హిస్టరీ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి వాడిది అందుకోసం అనుకుంటున్నాడు అని అలా అంటాం. బట్ థెరపీ షీ ఆర్ హీ దే కమ్ విత్ వాళ్ళ చదువులు చదివారు వాళ్ళు. అండ్ నేను వాట్ ఐ సజెస్ట్ అందరికి కూడా నేను అదే చెప్తాను, థెరపీ తప్పు కాదండి. ఎనీ రిలేషన్, ఎనీ ఫ్యామిలీ, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ రిలేషన్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్, వైఫ్ అండ్ హస్బెండ్, ఎనీథింగ్, లవర్స్ అయినా సరే, మీరు ఏదైనా గొడవలు అయినా ఏదైనా ఇట్స్ కామన్ థింగ్. బట్ థెరపీ ఈజ్ మస్ట్. అది తప్పు కాదు, అది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో ఏం లేకపోయినా ఇయర్లీ వన్సో ట్వైసో అలవాటు పెట్టుకుని ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ, ఓకే ఎలా ఉంది ఈ ఇయర్, వాట్స్ హ్యాపెనింగ్, అంతా బాగుంటే కూడా మీరు తీసుకోవాలి. ఓకే. మీకు ప్రాబ్లం వచ్చినప్పుడే థెరపీ కాదండి, మీరు బాగున్నప్పుడే థెరపీ తీసుకుంటే ఈరోజు మీరు ఒక పని బెటర్గా చేస్తుంటే రేపు ఆ పని ఇంకా 100 చేయగలుగుతారు. అండ్ టుడే మీరు చెప్పినట్టు అగ్ని పర్వతాలు ఏది బ్లాస్ట్ అని ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్ టుడే అంటే దట్ ఫేజ్ ఈజ్ అవుట్. ఓకే. నేను అంతం చేయాలనుకున్నది ఒకటి, కానీ నేను అంతం చేసింది నా ఆలోచన అంతం చేశాను ఫైనల్లీ డ్యూ టు ఐ టుక్ హెల్ప్. అండ్ ఎప్పుడైతే ఆవిడతో మాట్లాడడం మొదలుపెట్టానో నా ఫ్రెండ్స్తో మాట్లాడడం మొదలుపెట్టాను నేను. మళ్ళీ ఐ స్టార్టెడ్ మూవింగ్ అవుట్. అండ్ ఇంక ఇది కాదు ఓకే అమౌంట్ సంథింగ్ అనేసి తిరుపతికి వెళ్ళిపోయాను ఇంక నేను. అప్పుడు 18లో అలాగ వెళ్ళాను తిరుపతి, రాయలసీమకి వెళ్ళిపోతాను, అక్కడ చెందిలో ఉండని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి రాయలసీమలో తిరుపతిలో ఉండేసి అక్కడ 6 నెలలు ఉన్నాను అనమాట.
అప్పుడే అక్కడ ఫసక్ రెస్టారెంట్ ఓపెన్ చేశాను. ఓకే. ఆ చుట్టుపక్కల ఊర్లో కలర్లు కొట్టాను. చాలా చేసాం అనమాట అప్పుడు. దెన్ ఆ ప్రాసెస్లోనే ఆలగడ్డ తిరుపతికి వెళ్తే మోనికాని మళ్ళీ కలిశాను. ఓకే. ఇంకా రెస్ట్ ఇస్ హిస్టరీ. మళ్ళీ లైఫ్ మీద ఆశ అంత వచ్చింది. పాజిటివ్ మళ్ళీ లైఫ్ మీద ఆశ వచ్చింది. మళ్ళీ ఆంబ్రహ్మ స్క్రిప్ట్ మీద కూర్చున్నాం 2 years వెళ్ళింది. ఓకే. ఓకే. సో దట్స్ వాట్ అండి. అంటే ఇదంతా డెస్టినీ ఇదంతా నమ్ముతుంటారా సార్? అంటే దేవుడు నమ్ముతానండి. కర్మను నమ్ముతాను, డెస్టినీ నమ్ముతాను. మ్మ్. అందుకే మ్యాక్సిమం ఉన్నంత వరకు ఐ ట్రై టు ఎంపవర్. నా పక్కన కూడా ఎవరైనా పని చేస్తే నాకు లేజినెస్ పడదు. దట్ ఈస్ మై ఓన్లీ వీక్నెస్. ఐ వాంట్ ఎవ్రీబడి టు వర్క్. ఐ బిలీవ్ నువ్వు పని చేస్తేనే నువ్వు జీవితంలో పైకి వస్తావు. ఎస్, లక్ ఫ్యాక్టర్. నువ్వు లక్ ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు పడుకొని ఉంటే లక్ ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు పడుకుంటే ఏంటి? మా నాన్న అదే అంటారు చిన్నప్పుడు, అవకాశం పక్షి లాంటిది. మ్మ్. అవకాశం పక్షి లాంటిది. అది నీ ఇంట్లో వాలినప్పుడు నువ్వు రెడీగా ఉండాలి. ఓకేనా? అప్పుడు నువ్వు పడుకుని ఉంటా, వెళ్ళి వేరే ఇంట్లో వాళ్తుంది ఆ పక్షి. మ్మ్. సో ఐ బిలీవ్ దట్ అండ్ ఐ ఆల్సో ప్రాక్టీస్. నాతో పనిచేసే వాళ్ళని కూడా ఐ వాంట్ టు ఎంపవర్ దెమ్. ఐ వాంట్ దెమ్ టు నేను అది ఒకటే చెప్తానంటే, మీరు ఇక్కడ ఆగకూడదు, మీరు పని చేయండి. మీరు దీంట్లో బెస్ట్ చేసి ఒకే పని రిపీట్ చేస్తే నువ్వు అక్కడే పెడతారు అందరూ. లేదా ఇంకొంచెం కింద ఇది రిపీట్ చేస్తున్నాను అని తీయండి అంటారు. నువ్వు ఇఫ్ యూ డోంట్ రిపీట్ ఇట్, పనిలో ఒకసారి 2 సార్లు చేయొచ్చు. ఒక పని ఆ తప్పు రిపీట్ చేయకుండా ఇఫ్ యూ కీప్ కన్సిస్టెన్సీ, దట్స్ గ్రోత్ తప్ప దర్ ఇస్ నో ఫాల్ అండి. అండ్ ఒకరోజు ఆ లక్కు కొట్టినప్పుడు వెళ్ళిపోతావు నువ్వు. దట్స్ వాట్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. ఓకే సార్. ఇది అంటే భైరవన్ సినిమాలో మీరు చేసిన గజపతి వర్మ క్యారెక్టర్ కొన్ని సీన్స్లో నాన్నగారు గుర్తొచ్చారు. ఆయన కొడుకుని కదండి, ఆయన గుర్తుకు అదే రావాలి. అంటే చాలా మంది ఇమిటేట్ చేశారు, అనుకరించారంటే నేను అదే అంట. ఆయన జీన్స్ ఆయన చిరంజీవి గారి కొడుకు చిరంజీవి గారిలా చేస్తారు, మోహన్ బాబు గారి కొడుకు మోహన్ బాబు గారు చేస్తారు, రామారావు గారి కొడుకు ఆ ఛాయలు ఉంటాయి. ఎవరిది అది ఉంటుంది, అది ఇట్స్ డిఎన్ఏ ఆబ్వియస్లీ ఉంటుంది అది. యూ కాంట్. యా, అంటే మీకు వచ్చినాయి సార్ అలా? వస్తాయండి. అండ్ మామూలుగా నాకు ఎప్పుడైనా కొంచెం నేను స్టర్న్గా కొంచెం ఇదిగా మాట్లాడానంటే ఇట్ కమ్స్ అవుట్, మా నాన్నలాగా వచ్చేస్తుంది అది. దట్ ఈస్ ఏంటి సార్, ఏంటి కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటారు? నెక్స్ట్ పని చేసుకుంటే సినిమా తర్వాత పాన్ ఇండియాలో అంటే మంచి కథలు వచ్చాయండి. మంచి కథలు వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇట్స్ మంచి సినిమాలు తీస్తున్నాం. అది పాన్ ఇండియా ఏంటి, వీఆర్ ఎయిమింగ్ ఫర్ అన్ లార్జర్ ఆడియన్స్, లార్జర్ అదర్ లాంగ్వేజెస్. సో దేర్ ఆల్సో డేవిడ్ రెడ్డి అనేది ఒక 1897 నుంచి 1920s జరిగే కదా, 1922 వరకు జరిగే కదా. అండ్ ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలిం. ఇట్స్ ట్రూ ఇన్సిడెంట్స్ విత్ ఎ ఫిక్షనల్ క్యారెక్టర్. వెరీ డిఫరెంట్గా రాశారు డైరెక్టర్. అండ్ అండ్ అనదర్ రక్షక్ అండ్ అనదర్ ఫిల్మ్స్ ఐమ్ డూయింగ్ విచ్ యూ విల్ గెట్ టు నో నెక్స్ట్ మంత్. అది నేను పొరపాటున కూడా ఇంటర్వ్యూలో చెప్పొద్దని చాలా వార్నింగ్ ఇచ్చారు. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ డైరెక్టింగ్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ ప్రొడ్యూసింగ్ అనమాట. సో ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో నేను చెప్పను. అంటే మీకోసం ఇప్పుడు కథలు అందరూ రెడీ చేసుకొని, అంటే కొన్ని క్యారెక్టర్స్, అంటే స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకోసం రెడీ చేసుకొని ఉంటుంటారు అందరు. ఈ సినిమా తర్వాత నాకు తెలిసి ఇంకా క్యూ కడతారు. సో అంటే మీరు అంటే వచ్చిన క్యారెక్టర్స్ని అందులో చూజీగా తీసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే ఏంటి సార్ మీ ప్రిఫరెన్స్ ఎలా ఉంది? అంటే నాకు కథ నచ్చాలండి, క్యారెక్టర్ నచ్చాలి. ఎవరికైనా అదే నచ్చాలి కదా. ఫస్ట్ నచ్చితే చేసేస్తాను. ఓకే, దర్ ఇస్ నో సెకండ్ థాట్స్ నాకు. సార్ మీరు కూడా కథలు రెడీ చేసుకుంటున్నారు, మీరు రైటర్గా ఏంటి సార్? అండ్ దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ అండి. అంటే పిల్లలకి ఒక కథ రాసుకున్నాను, ట్వీన్స్కి ఒక కథ రాసుకున్నాను, యానిమేషన్ ఫిల్మ్. ఓకే, నమస్తే వరల్డ్. సో దాంట్లో 200 క్యారెక్టర్స్ డిజైన్ చేసి ఐపీ రిజిస్టర్ చేసుకున్నాం, నేను నా వైఫ్. అండ్ నేను చెప్పాను, నేను ఫస్ట్ మా భార్యకి వైఫ్కి ఇచ్చిన ఐడియా, తను టాయ్స్ చేద్దాం అంటే చేస్తుంటే టాయ్స్ కాదు నీకు ఐడియా ఇస్తాను, కామిక్ బుక్ రిలీజ్ చేద్దాం, తర్వాత నేను యానిమేషన్ ఫిలిమ్స్ చేస్తాను, దాని తర్వాత యానిమేషన్ ఫిలిం రిలీజ్ చేసి సూపర్ హిట్ అయిన తర్వాత వీడియో గేమ్స్ బొమ్మలు ఇవన్నీ రెడీ చేసి లోకమంతా అమ్ముదామని చెప్పాను. తను ఇలా చూస్తుంది, నీ కళలు చాలా బాగున్నాయి, నువ్వు ఆ పని మీద ఉండి ఈలోగా నీ బొమ్మలు అమ్ముతానని చెప్పేసి తను బొమ్మలు తయారు చేసింది అనమాట. నేను ఇంకా రాసుకుంటూ కూర్చుని ఉన్నాను, దాన్ని డెవలప్ చేసుకుంటూ. నా 2023 డిసెంబర్ రిలీజ్ అయ్యి అక్రాస్ ఇండియా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అరౌండ్ 450+ స్టోర్స్లో ఉంది వితౌట్ పబ్లిసిటీ. అండ్ 75,000+ టాయ్స్ అమ్మింది విత్ ఆర్గానిక్లీ అండి, విత్ ద డిజైన్స్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ వీఆర్ లాంచింగ్ వీడియో గేమ్స్ అండ్ యానిమేషన్ ఫిల్మ్స్ కూడా. నేను ఏదైతే ఆర్డర్ ఇస్తానో ఆర్డర్ రివర్స్ అయింది అంతే. ఫస్ట్ బబుల్ ఇది లాస్ట్ అనుకునేది, అది రివర్స్ యానిమేషన్ లాస్ట్ వస్తుంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఈవెన్ దట్ ఫ్రెండ్ ఐ హ్యావ్ గ్రేట్ టీమ్. లుకింగ్ ఫార్వర్డ్ ఆల్ ఎక్సైటింగ్ థింగ్స్ అన్నీ బాగా జరగాలని దేవుని కోరుకుంటున్నాను. ఓకే సార్, అంత మంచి జరగాలి. డెఫినెట్గా మీకు మిరాయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.